ఏమి చేపట్టారు? 54 ఏళ్ళు వచ్చాడు, 43 ఏళ్ళు వచ్చినాడు, ప్రాణాలు దేవుంది, సగం ఆయుష్ అయిపోయిందని మా చంద్రబాబు నాయుడు అలాంటి వ్యాఖ్యలు చేయరు. నేను చెప్పండి కదా, పుష్కరాల్లో 30 మంది చచ్చిపోతే ఏం మాట్లాడారు ఆ రోజు? పుష్కరాల్లో 30 మంది చచ్చిపోయారండి గత ప్రభుత్వం. ఆనాడు 2014 నుంచి 19 వరకు 3 మంది చచ్చిపోయారండి. ఏంటి మొదలగడ పద్మనాభం గారి మీద ఎందుకు దాడి చేసింది ఆ రోజు? చెప్పండి. వాళ్ళ ఇంటి మీద వెళ్ళి వాళ్ళ కుమారుని గిరిజన బాబుని ఎందుకు కొట్టారు? టీడీపీ నాయకుల మీద ఎందుకు దాడి చేస్తారు వైసీపీ వాళ్ళు? 2 ప్రభుత్వాలు కూడా దొంగకు దొంగండి. ముఖ్యమంత్రి వర్యులు వారి పద్మనాభం గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? మన అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు దాడులు చేశారు? టీడీపీ దాడి చేయలేదా? టీడీపీ అరాచకాలు చేయలేదా? టీడీపీ ఇప్పుడు కూడా అరాచకాలే. మొన్న కమ్మ సీతారామయ్య గారి ఏలూరులో ఒక ఎవరో జాదవుల స్థలాన్ని ఆక్రమించి వాళ్ళు కొట్టారు. మన ద్వారకా తిరుమలలో 3 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారు ఈ టీడీపీ వాళ్ళు. కాదంటారా? వైసీపీ వాళ్ళు బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అరాచకాలు చేయాలా? ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరా? ఎందుకు చేస్తున్నారు? వైసీపీ టీడీపీ అరాచకాలు పోవాలి ఈ రాష్ట్రంలో. ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి? టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మొన్న ఒక లాయర్ మీద బుల్డోజర్లు వెళ్ళిపోయారు, టోల్ గేట్ దగ్గర కొట్టారు, పట్టపట్ల పార్టీ గారి కారుతో దొక్కి తప్పారు. మొన్నటి మన లాకప్ చేస్తున్నాం కేసు. ఎన్ని అరాచకాలండి, ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. మేడం గారు ఉన్నారు, ఆవిడే పట్టించుకున్నారా? ఎన్ని అరాచకాలు, ఎన్నో అరాచకాలండి, ఎన్నో అరాచకాలు. అరాచకాలకి పెట్టింది పేరు టీడీపీ వైసీపీఏ. ఈ 2 పార్టీలు భవిష్యత్తులో ఇలాగే ఉంటున్నాయి. ఆ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తారు. మొదలగడ పద్మనాభం గారి మీద అంబటి రాంబాబు గారి మీద బోల్డ్ దాడులు కదండి. అక్రమైన కేసులు భరించడం, గతంలో రైతుల మీద కాల్పులు జరిపించడం, చెప్పుకుంటూ పోతే ఒక నేర చరిత్ర ఉంది టీడీపీకి వైసీపీకి. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలే. 2 పార్టీలు నేర చరిత్ర గల పార్టీలండి. నేను ఒక ఎంపీగా చెప్తున్నాను, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ 2 పార్టీలు పోవాలి. నేను చెప్తున్నాను, కొత్త రాజకీయ పార్టీలు రావాలండి రాష్ట్రంలో. ఏంటి అరాచకం? ఏంటి పట్టబాటాల మహిళలు లాకప్ డెత్తలు ఏంటి? ఆ పట్టబాటాల ఫార్చునర్ తో కందుకూరులో గుద్దేంటి? ఆ పట్టబాటాల చాట్రాయి గ్రామంలో అమ్మడి దింపని ఒక కుర్రవాడి మంత్రి గారు ఉన్నటువంటి ఒక దాంట్లో ఏంటి ఆకులు వనజ అని చెప్పి ఒక జనసేన మహిళా కార్యకర్త ఆకులు రాయించేస్తున్నప్పుడు ఏమైపోయారు? అలాగే శ్రీకాళహస్తిలో ఒక జనసేన కార్యకర్త ఆవిడ ఇంట్లో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకున్నారా మీరు? ఆకులు వనజ అని చెప్పి ఒక టీడీపీ కార్యకర్త, ఒక జనసేన కార్యకర్తకి ఆస్తిని 3 కోట్ల రూపాయల ఆస్తిని అయ్యప్ప గారు, వినీల్ గారు, అయ్యప్ప గారు కాసేపు మీరు ఒక్క నిమిషం మనతోటి వైసీపీ చెప్పండి. నేను ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా వాళ్ళు చేసి చెప్తున్నాను, వీళ్ళు చేసి చెప్తున్నాను. రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు దొందుకు దొందే. అయ్యప్ప గారు మీ అభిప్రాయం అర్థమైంది. కాసేపు అందుబాటులో వినీల్ గారు, అయ్యప్ప గారు కాసేపు ఆగండి. సంయమనం పాటించండి. ఇద్దరు సంయమనం పాటించండి. వైసీపీ అధికారులు అయ్యప్ప గారు కాసేపు సమయంలో పాటించండి. మీ ఇద్దరికి ఇస్తారు. వైసీపీ అధికార ప్రతినిధి సౌమ్య గారు అడ్వకేట్ అందుబాటులోకి వచ్చారు. ఇద్దరు ఆపండి, ఒక్క నిమిషం ఆగండి. సౌమ్య గారు మాట్లాడతారు, వైసీపీ అధికార ప్రతినిధి. మేడం కాసేపు ఆగండి, మీరు సమయంలో పాటించండి. ఇద్దరు సార్ వెయిట్ చేయండి. సౌమ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. సౌమ్య గారు, ఏంటండి పెమ్మసాని చంద్రశేఖర్ తడిగుడ్డతో గొంతులు కోస్తారు అని అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? గతంలో వైసీపీ పార్టీ ఇదేమీ చేయనట్టు ఇవాళ ఏదో కొత్తగా మాట్లాడుతున్నట్టు, కొత్తగా అరెస్టులు చేసినట్టుగా మాట్లాడటం ఇది దారుణాతి దారుణం అని కూటమి నేతలు మాట్లాడుతున్నారు. చట్టం తన పరదారు చేసుకుపోయే క్రమంలో ముఖ్యమంత్రిని తిడితే ఊరుకుంటారా, ముద్దు పెట్టుకుంటారా అని చెప్పి అడుగుతున్నారు కూటమి నేతలు. ఏం చెప్తారు మీరు? సార్, ఏదైతే మరి అంబటి రాంబాబు గారి విషయంలో గుంటూరు నడిబోర్డు సాక్షిగా ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ పెమ్మసాని గారు ఉన్నారో, ఆయన ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, 24 గంటల్లో మీకు సినిమా చూపిస్తాను,
మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి ఓపెన్ డయాస్ మీద ఆయన షేర్ చేసిన 24 గంటల లోపే అంబటి గారి ఇంటి మీద దాడి జరగటం, కంటిన్యూస్ గా 7 hours దాడి జరగటం, ఆయన అందుబాటులో ఆ ఇంట్లో లేడని తెలిసి కూడా ఆయన ఎక్కడో పార్టీ కార్యక్రమాలు నిరసన తెలుపుతూ ఆ పార్టీ పిలుపు మేరకు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఎక్కడో ఉంటే అక్కడ రోడ్డు మీద ఆయన వెళ్ళే దారిలో రోడ్డు మీద కర్రలతో నుంచున్న విధానం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అట్లాగే దాని తర్వాత ఏదైతే అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయంలో ఆయన మళ్ళీ రిగ్రెట్ అయ్యి లేదు నేను చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, నేను ఆయన ఉద్దేశించి నేను మాట్లాడలేదు అని ఆయన చెప్పి తర్వాత క్షమాపణ చెప్పి అగైన్ ఇంటికి వచ్చేలోపు ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా 7 గంటలు ఒక ఆఫీస్ మీద ఒక ఇంటి మీద ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ వైఫ్ కూడా అంబటి రాంబాబు గారి వైఫ్ కూడా ఒక ఏజ్డ్ పర్సన్ పెద్ద ఉన్నా కూడా ఆ ఇంటిని తగలబెట్టిన విధానం, ఆ ఇంటిని ధ్వంసం చేసిన విధానం సీసీ ఫుటేజ్ లో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మేము ఏం చేసినా కేసులు ఉండవు అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఎప్పటి వరకు సరైన ఆ సీసీ ఫుటేజ్లు చూసి ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. దాని మీద అంబటి గారు రాంబాబు గారు మాట్లాడారు. నా ఇంటి మీద దాడి చేయించిన ప్రతి ఒక్కరి మీద అస్సలైన నిందితుల మీద ఎఫ్ఐఆర్ చేయించాలి. మీరు ఇప్పుడు చేయకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, నేను చేస్తాను. తెలియక అడుగుతాను. ఇప్పుడు గతంలో ఏదైతే మీరు దాడులు చేశారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మీరేమో కక్ష సాధింపు చర్యలు అంటున్నారు. ఇప్పుడేమో మీరే డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు చేస్తే కక్ష సాధింపు చర్యలు కాదా అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ గతంలో ఇటువంటి విధ్వంసం జరగలేదు సార్. 7 గంటలు ఒక ఎక్స్ మంత్రి మీద ఇంటి మీద అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద పలుమార్లు ఆయన ఒక్కసారి శాసనసభ్యుడు కాదు సార్, 4 కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, 2-3 పర్యాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఇంత విధ్వంసం ఏ ప్రభుత్వంలో జరగలేదు. సౌమ్య గారు మిమ్మల్ని ఈయన క్వశ్చన్ అడుగుతారంట, ఏదో క్వశ్చన్ అడుగుతారంట రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట, అడగండి. రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని మీరు మాట్లాడటం అనేది తప్ప కాదా మేడం? అలాగే టీడీపీ కార్యాలయం దోషం చేసి ఫర్నిచర్ దోషం చేయడం అనేది వైసీపీ నాయకులు చేసిన అరాచకం తప్ప కాదా? చెప్పండి మేడం. సార్ మీరు ఏదైతే బోనమ్మ గారి అంశాన్ని తీసుకొస్తున్నారో ఏ రోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడ మనిషిని ఉద్దేశించి ఎప్పుడు ఆయన విమర్శ చేయలేదు. మీరు ఓన్ గా సృష్టించి